నన్ను గెలిపిస్తే పని చేస్తా, గెలిపేయకపోతే ఇంట్లో కూర్చుంటా అంటుండే. ఇప్పుడు చేస్తున్నది అదే కదా కేసీఆర్. ఓడగొట్టినాము, ఇంట్లో కూర్చున్నాడు. ప్రజల కోసం ఎప్పుడూ కాదు, వాళ్ళ స్వయం ఉపాధి కోసం. మనం ఎట్లయితే వ్యాపారం చేస్తామో ఆయన రాజకీయం అనే వ్యాపారం చేసి డబ్బులు సంపాదించుకున్నాడు, దోపిడీ చేసిండు, తెలంగాణ ప్రజల్ని మోసం చేసిండు, ఉద్యమకారులను అడ్డం పెట్టుకొని తెలంగాణ వచ్చింది నా వల్లనే అని అబద్ధాలు చెప్పి తెలంగాణ దోపిడీ చేసి లక్షల కోట్ల అప్పుల పాలు చేసింది కేసీఆర్. ఇప్పుడు కూడా కేవలం అటెండెన్స్ కోసం వస్తాడు తప్పించి ప్రతిపక్ష నాయకుని హోదాలో కానీ ప్రతిపక్షంలో కూర్చొని సూచనలు, ఆయన 10 ఏళ్ల అనుభవము ప్రజల కోసమే గాని ప్రభుత్వం కోసం ఆయన మాత్రం పనిచేయడు అనేది పూర్తిగా ఉన్నటువంటి విశ్వాసము, నమ్మకము, సంవత్సరంన్నర నుంచి చూస్తున్నటువంటి వ్యవహారం. అయితే కేసీఆర్ మొన్న ప్రెస్ మీట్ లో ఒక మాట అన్నారు. ఏమనంటే, నేను అసెంబ్లీ సమావేశానికి వెళ్ళినప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలని చెడు కూడా ఆడుకుంటాను అని అంటున్నారు. మరి ఎందుకు ఎవరైనా వద్దనిరా? చెడు కూడా ఆడడానికి కాదు, చేతనైతే సలహాలు సూచనలు ఇచ్చు, తప్పు అయితే దాన్ని విమర్శించు, తప్పుని ఈ విధంగా తప్పు చేస్తున్నాను అడుగు. మేము మీలాగా కాదు, మా ఎమ్మెల్యేలని బహిష్కరించరు. ఇప్పటి వరకు సంవత్సరంన్నరలో జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాలలో, వివిధ సమయాల్లో జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ ఒక్క నాయకుడిని కూడా మేము బయటికి పంపించలేదు. వాళ్ళు వివిధ రకాలుగా ఇబ్బందులు పెట్టి ఒక దళిత స్పీకర్ మీదికి దూసుకొని వచ్చి పేపర్లు విసిరి, పేపర్లు చింపి పారేసి ఇష్టానుసారంగా ప్రవర్తించినా కూడా సమన్వయం పాటించి మేము పూర్తి స్థాయిలో ప్రతిపక్షానికి సమయం ఇచ్చినాం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు రా అని మేము అడుగుతున్నాం. కానీ అప్పుడు రానివ్వనటువంటి కేసీఆర్ మా నాయకుల్ని 14 మంది 12 మంది ఎమ్మెల్యేలని, అందులో సంపత్ కుమార్ అయినటువంటి దళిత నాయకుడిని కూడా బహిష్కరించినటువంటి వ్యవహారం మనం చూసినాం కేసీఆర్ ఆయాం. కానీ మేము అట్లా కాదు, పేదల ప్రజల బలహీన బడుగు వర్గాల కోసం పనిచేస్తున్నటువంటి మా ప్రభుత్వం మాకు అవసరమైన చోట సలహాలు ఇవ్వమని కూడా మేము కోరుతున్నాం. రా రా అని మేము పిలుస్తున్నాం. రాను రాను అని ఆయన దాచుకొని ఫామ్ హౌస్ లో వండుకుంటున్నాడు. నువ్వు విమర్శిస్తావా, ప్రశ్నిస్తావా, ప్రజల కోసం పనిచేస్తావా? ఒక ప్రతిపక్ష నాయకుడి హోదాలో కూర్చొని అసెంబ్లీ పూర్తి సమావేశాల్ని అటెండ్ అవుతావా అనేది నీ మీద ఆధారపడి ఉంది. కానీ మేము వద్దనలేదు, మేము బహిష్కరించలేదు, మేము సస్పెండ్ చేయలేదు. మేము అసెంబ్లీ సమావేశాలు గంట నీలాగా ఒక గంట పెట్టుకొని బిల్లులు పాస్ చేసి మేము అసెంబ్లీ క్లోజ్ చేయట్లేదు. ఏ రాత్రి అయినా కూడా అసెంబ్లీలో ప్రశ్నించడానికి ప్రతిపక్షాలకు ప్రభుత్వానికన్నా ఎక్కువగా అవకాశం ఇస్తున్నాం. నీకు కూడా అదే అవకాశం ఉంటుంది. అందరికీ ఇచ్చిన అవకాశం కన్నా ఎక్కువ నీకు అవకాశం ఉంటుంది. రా, దమ్మున్నో నువ్వైతే కూర్చొని మాట్లాడు. నీకు మాట్లాడడానికి నేను 10 ఏళ్ళు అధికారంలో ఉన్నా, నాకు అధికారం కోసమే అసెంబ్లీ కావాల్సి వచ్చింది. నేను ప్రతిపక్ష హోదాలో రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రికి, అలాగే దళిత స్పీకర్ అయినటువంటి ప్రసాద్ కుమార్ గారికి అధ్యక్ష అనడానికి ఇష్టపడలేనటువంటి వ్యక్తిని నేను. కాబట్టి నేను రాను, నా అటెండెన్స్ కోసమే వస్తా అంటవా అది నీ ఇష్టం. ప్రజలు ఆల్రెడీ నీకు సమాధానం చెప్పిను, రేపు రాబోయే కాలంలో కూడా ఇంకా సమాధానం చెప్తారు. మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయలేదు. మీరు ఎవరి కోసం పనిచేస్తున్నారో, ఎవరి కోసం మీ వ్యక్తిగత జీవితాన్ని రాజకీయంగా మలుచుకున్నారో అందరూ తెలిసినటువంటి వ్యవహారమే. అయితే ఇప్పుడు స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి. స్థానిక ఎన్నికలలో బీఆర్ఎస్ కార్యకర్తలు ఏమంటున్నారంటే, వచ్చేది మేమే, మా పార్టీ మొత్తం ఎక్కడ చూసినా మా పార్టీ గెలుస్తుంది అని అంటున్నారు మేడం. మరి దానికైతే అది వాస్తవం అంటారా? 2023 నవంబర్ 30 తారీఖున జరిగినటువంటి ఎన్నికల్లో ప్రజలు తీర్పిచ్చారు. దాని తర్వాత ఇమీడియట్ గా ఒక 4 నెలల తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో బీఆర్ఎస్ 17 స్థానాలలో ఓడిపోవడమే కాకుండా 8 స్థానాలలో డిపాజిట్లు కల్లంతైంది. మీకు ఎన్ని సీట్లు ఇచ్చిండ్రు ఆ రోజు? 38 స్థానాలను ఇచ్చిండ్రు. తెలంగాణ ప్రజలు ఒక ప్రతిపక్ష హోదాలో, పూర్తి స్థాయిలో అతిపెద్ద ప్రతిపక్ష హోదా మీకు కల్పిస్తే మీరు బీజేపీకి పనిచేసి వాళ్ళు ఎక్కడెక్కడైతే గెలిచిండ్రో అక్కడక్కడ డిపాజిట్లను కోల్పోయి మళ్ళీ మొన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయకుండా అప్పుడు గల్లంతైనాయి. ఇప్పుడు పోటీ చేయలేదు. ఇగో వస్తే రేపు పొద్దున లోకల్ బాడీ ఎన్నికల్లో పోటీ చేస్తాము అని అంటుండ్రు. అప్పుడు కూడా మీకోసం పోటీ చేస్తారా? మీకు అంటే అనుబంధ సంస్థగా, అనుబంధ పార్టీగా పనిచేస్తున్న బీజేపీకి పనిచేస్తారా? అది రాబోయే కాలంలో మీరు తీసుకునేటటువంటి డిసిషన్ని ప్రజలు చూస్తుంటారు, ప్రజలు కూడా తీర్పిస్తారు. ఈరోజు ప్రజాప్రభుత్వం నడుస్తుంది.
మహిళల కోసం పనిచేస్తుంది మా ప్రభుత్వము, అన్ని వర్గాల ప్రజల కోసం మా ప్రభుత్వం పనిచేస్తుంది. మాకు తెలుసు ఈ రోజు వడ్లు పండించినటువంటి భారతదేశంలో అత్యధికంగా వడ్లు పండించి రైతులకి వెన్నెముక అయినటువంటి రైతులకు అండగా నిలబడింది మా ప్రభుత్వం. లోకల్ బాడీ ఎన్నికలలో మా ప్రభుత్వం ఈరోజు విజయ డంకా మోగించబోతుంది, అందరికి తెలిసినటువంటి విషయమే. అన్నిటికన్నా ముఖ్య విషయం ఏంటంటే రైతుల కళ్ళల్లో ఆనందం చూసింది మా ప్రభుత్వం, మహిళలకి ఉన్నత స్థానాన్ని తీసుకొని పోతుంది మా ప్రభుత్వం. ఈరోజు 1000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కోసం ప్రభుత్వం ప్రజల కోసం మహిళల కోసం ఈరోజు దాన్ని విద్యుత్ ఉత్పత్తి కోసం మహిళలకు ఇవ్వబోతోంది. అంతేకాకుండా 1000 ఎలక్ట్రిక్ బస్సులనే కాకుండా బస్సులకు ఓనర్లను చేస్తుంది మా ప్రభుత్వము. ఈరోజు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించింది మా ప్రభుత్వము. ఈరోజు మహిళలకి వడ్డీ లేని రుణాలను ఇస్తుంది మా ప్రభుత్వం. మీరు ఈరోజు ఏది చేసినా ప్రజలకు ప్రభుత్వంతో పూర్తి స్థాయిలో మధ్యవర్తిత్వం లేకుండా ప్రజలు ప్రభుత్వం పనిచేస్తుంది. మాది ఇంత మంచి ప్రభుత్వం నడిపిస్తూ 7.5 లక్షల కోట్ల అప్పు చేసినా కూడా దాన్ని అధిగమించి ఎవ్వరికి కూడా ప్రతి ఒక్కరు కూడా ఆలోచించింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే ₹1 ఖజానాలో ఇచ్చిన హామీలు ఎలా నెరవేరుస్తుందని ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఉన్నా కూడా ఒకటొకటిగా నెరవేరుస్తూ ఈరోజు ప్రజల మధ్యలకు మేము వెళుతున్నాం. నిత్యం అనుక్షణం ప్రజల కోసం పనిచేస్తుంది మా ముఖ్యమంత్రి. సంవత్సరంన్నర కాబోతున్నా కూడా సంవత్సరం మీద 3 నెలలు అయింది మా ప్రభుత్వం ఏర్పాటై. ఈ 15 నెలల్లో మా ముఖ్యమంత్రి ఒక్కరోజు కూడా సెలవు తీసుకోలేదు. సుమారుగా 14 గంటల నుంచి 18 గంటలు మా ప్రభుత్వం అధికారులు మా ముఖ్యమంత్రి పనిచేస్తుంది అంటే ప్రజలు కోరుకున్న ప్రభుత్వం కదా ఇది. ప్రజాపాలన నడుస్తుంది. మీరు ఎన్ని పిచ్చి మాటలు మాట్లాడినా మేము ఎన్ని చేసినా ఏదో ఒకటి మేము చేసిన ప్రతి పనిని వ్యతిరేకించడమే తప్పించి అది చేసిన పని ఇలా కాదు అలా అని చెప్పడం కాకపోయినా పర్లేదు, వ్యతిరేకించడం, తిట్టడం, అవమానించడం, మహిళల్ని అవమానించడం, మహిళలు బస్సులో ఎక్కితే మహిళల్ని అవమానం, ఇదే కదా మీరు చేసింది. ఇంక మిమ్మల్ని ఎందుకు ప్రజలు గౌరవిస్తారు చెప్పండి? 51% ఉన్నటువంటి మహిళల్ని అగౌరవపరిచింది మీరు. మేము ఉచిత బస్సు ఇస్తే వ్యతిరేకించింది మీరు. ఉచితంగా విద్యుత్ ఇస్తే వ్యతిరేకించింది మీరు. 500కు 500కే గ్యాస్ సిలిండర్ ఇస్తే వ్యతిరేకించింది మీరు. ప్రతిదీ వ్యతిరేకించిన మీరు మిమ్మల్ని ప్రజలు ఎలా వ్యతిరేకించారు? రేపు పొద్దున రాబోయే లోకల్ బాడీ ఎన్నికల్లో అది నిర్ధారణ అవుతుంది. కానీ కొన్ని రోజులే ఉంది కదా. ఇచ్చిన హామీల్ని ఈ విధంగా 23,000 కోట్ల రూపాయలు రైతులకి రుణమాఫీ చేసింది మా ప్రభుత్వం. ఈరోజు 500 రూపాయలు బోనస్ ఇచ్చింది మా ప్రభుత్వం. 1వ తారీఖు రాగానే ఉదయం 10:30కే ప్రతి ఒక్కళ్ళ ప్రభుత్వ ఉద్యోగస్తుని అకౌంట్లలో డబ్బులు పడుతున్నది ఇస్తుంది మా ప్రభుత్వం. 18 తారీఖైనా దిక్కు లేకుండే మీ ప్రభుత్వంలో ప్రభుత్వ ఉద్యోగస్తులకు 1వ తారీఖు వస్తే జీతం పడేది పోయి అప్పులో ఇంటి ముంగలు నిలబడే పరిస్థితి ఏ చరిత్రలో కూడా ఒక ప్రభుత్వ ఉద్యోగస్తుని ఇంటి ముందర అప్పులో నిలబడలేదు. మీ హయాంలో 10 ఏళ్లలో ప్రతి ఒక్క వర్గం ప్రజలు బాధపడినరు.